హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ కాపర్ నికిల్తో తయారైన రెండు 50 పైసల కాయిన్ల గురించి అయితే ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండు కాయిన్లు కూడా ప్రజెంట్ రేట్ అయితే మంచిగా పెరగడం జరిగింది. అలాగే ఈ కాయిన్లు ఏ మింట్ ఉండాలి, ఏ సంవత్సరంలో తయారు ఉండాలి అనేది క్లారిటీగా చక్కగా చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ రూపంలో రావాలి. మీరు ఆ నోటిఫికేషన్ని ఓపెన్ చేసి ఏ మింట్ మార్కు ఏ ఇయర్లో ఉంటే ఈ కాయిన్ అనేది ఎంత రేట్ ఉందనేది మీకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే వీడియో మొదలు పెట్టేద్దాం. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కాయిన్ వచ్చేసి 50 పైసా. ఓకే, ఇది తయారైన ఈ కాయిన్ మింటింగ్ అయిన డేట్ చూసుకుంటే 1972 నుంచి 1983 వరకు అయితే ఈ కాయిన్లు మింటింగ్ అయితే జరగడం జరిగింది. ఓకే, మెటల్ వచ్చేసి కాపర్ నికెల్, మీకు వీడియోలో ముందుగానే చెప్పాను. అలాగే వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉండాలి ఒక్కొక్క కాయిన్. సైజ్ వచ్చేసి 24 mm, షేప్ వచ్చేసి సర్క్యులర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఏ వీడియో చూసినా కానీ ముందు మింట్ మార్క్స్ గురించి మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇయర్ ఉంది. ఇయర్ కింద ఏదైతే మింట్ మార్క్ ఉంటుందో దీన్ని బట్టి మన కాయిన్ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఓకే, మీరు ముందు ఈ మింట్ మార్క్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం మింట్ మార్క్ తెలుసుకునే కాడికి వస్తే బొంబాయిలో తయారైన మింట్ మార్క్ ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది. ఇయర్ కింద కలకత్తాకి ఎలాంటి గుర్తులనే ఉండవు. ప్లెయిన్గా ఉంటే అది కలకత్తాలో తయారైనట్టు. హైదరాబాద్లో ఉంటే స్టార్ గుర్తుంటుంది ఇయర్ కింద. నోడియాలో అయితేనేమో చుక్కుంటుంది. ఫారిన్లో తయారైన ఎలాంటి కాయిన్ అయినా కానీ వేరే ఈ 4 గుర్తులు కాకుండా ఎలాంటి గుర్తున్నా ఫారిన్లో తయారైనట్టు అర్థం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. 1972లో ఓకే 1972లో బొంబాయిలో తయారైన బొంబాయి మింట్ కాయిన్కి 20 రూపాయలు ఉంది. కలకత్తాకి 20 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ తయారవ్వలేదు, నోయిడా మింట్ తయారవ్వలేదు. 1973లో చూసుకుంటే బొంబాయిలో తయారైన కాయిన్కి 20 రూపాయలు. కలకత్తాలో చూడండి, కలకత్తాలో తయారైన మింట్కి 100 రూపీస్ ఉంది. ఓకే, 1974లో తయారైన బొంబాయి మింట్కి ఏదైతే ఇలా డైమండ్ షేప్ ఉంటుందో అలాంటి కాయిన్కి 20 రూపాయలు ఉంది. కలకత్తాలో మళ్ళీ 20 రూపాయలు ఉంది. హైదరాబాద్లో తయారవ్వలేదు, నోయిడాలోనూ తయారవ్వలేదు. 1975 బొంబాయి మింట్ 20 రూపాయలు, కలకత్తా మింట్కి 20 రూపాయలు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ మింట్లో తయారైంది స్టార్టింగ్ 1975లో. ఆ కాయిన్కి 100 రూపీస్ విలువ ఉంది. ఓకే, 1976లో తయారైన బొంబాయి మింట్ కాయిన్కి 20 రూపాయలు, కలకత్తా మింట్కి 20 రూపాయలు. మళ్ళా రెండోసారి హైదరాబాద్లో 1976లో తయారైన వాటికి 100 రూపాయలు. 1976లో తయారైన బొంబాయి మింట్ కాయిన్కి 20 రూపాయలు, కలకత్తా మింట్కి 20 రూపాయలు, హైదరాబాద్ మింట్కి 50 రూపాయలు. ఓకే, నోయిడాలో అసలు ఇలాంటి కాయిన్ అనేది నోయిడాలోనే తయారవ్వలేదు. ఓకే, 1978 చూడండి, ఈ 50 పైసా కాయిన్కి ఏదైతే 50 పైసా కాయిన్ ఇలా చక్కగా ఉన్న యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్కి 1978లో బొంబాయి మింట్లో తయారైన కాయిన్ విలువ ఈరోజు మార్కెట్లో 1500 రూపాయలు ఉంది. అది కూడా యుఎన్సి కండిషన్లో మంచిగా చక్కగా నీట్గా ఉంటే. ఓకే, కలకత్తాలో తయారైన కాయిన్కి 50 రూపాయలు. హైదరాబాద్ మింట్ తయారవ్వలేదు. 1979 లేదు, మళ్ళీ 1970లో ఈ మింటింగ్ అనేది ఆపేశారనమాట. మళ్ళీ 1980లో తయారైంది. బొంబాయి మింట్కి 100 రూపీస్ ఉంది, కలకత్తా మింట్కి 300 ఉంది. చూడండి, 1980లో తయారైన 50 పైసా కాపర్ నికెల్ కాయిన్ కలకత్తా మింట్ ఎలాంటి గుర్తు లేకపోతే దానికి వాల్యూ 300 రూపాయలు ఉంది. మళ్ళీ హైదరాబాద్లో లేదు, నోయిడాలో లేదు. 1981, 82 లేదు, మళ్ళీ 83 వచ్చేసేసరికి బొంబాయి మింటులో తయారవ్వలేదు, కలకత్తా మింట్ వరకే తయారైంది. దాని రేటు 300. మళ్ళీ హైదరాబాద్లో లేదు, నోయిడాలోనూ లేదు. చూశారు కదా. అయితే 1978 బొంబాయి మింట్కి, 1980, 83 కలకత్తా మింట్కి, ఈ రెండింటికి మట్టికి ఈ వాల్యూ ఉంది. మిగతా ఈ కాయిన్లు అన్నీ కూడాను స్క్రాప్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ 1978 కాయిన్ 1500కి, 1980, 83 కలకత్తా మింట్ ఉన్న ఈ 300 రూపాయల కాయిన్లు, ఈ 3 కాయిన్ల మట్టుకే ఈ రేటుకి తీసుకోవడం జరిగింది. మిగతా మీరు ఎలాంటి కాయిన్ తీసుకొచ్చినా స్క్రాప్ కింద పోవడం అయితే జరుగుతుంది. అలాగే రెండో కాయిన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 50 పైసా సెకండ్ మోడల్ చూడండి, ఇది కూడా కాపర్ నికెల్తో తయారైన కాయినే.
అయితే ఫ్రెండ్స్ దీన్ని ప్రింటింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1984 నుంచి 1990 వరకు అయితే ఈ మింటింగ్ అనేది జరగడం జరిగింది. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్. వెయిట్ సేమ్ 5 గ్రామ్సే, సైజు 24 mm, షేపు సర్క్యులర్, సేమ్ టు సేమ్. ఇయర్ మారింది, మోడల్ మారింది, మెటల్ మొత్తం సేమ్ టు సేమ్ మెటలే. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాయిన్ రేట్లు అనేవి తెలుసుకుందాం. మీరు గమనించాల్సింది ఏంటంటే మింటు మార్కులు అనేవి మీరు చాలా చక్కగా నేర్చుకోవాలి. ఏ స్టేట్లో తయారైన కాయిన్కి ఏ మింటు మార్క్ ఉంటుంది అనేది మీరు చాలా చక్కగా గమనించాలి. అయితే దీని రేటు విషయం వచ్చేసేసరికి చూడండి ఫ్రెండ్స్, 1984లో తయారైన బొంబాయి మింట్ కాయిన్ విలువ 20 రూపాయలు ఉంది. 1984లో తయారైన కలకత్తా మింట్ విలువ 100 రూపీస్ ఉంది. హైదరాబాద్ 50 రూపాయలు, నోయిడాలో తయారవ్వలేదు. ఓకే. 1985 బొంబాయి మింటు 20 రూపాయలు, కలకత్తా మింటు 20 రూపాయలు, హైదరాబాద్ మింటు 50, నోయిడా మింటు తయారవ్వలేదు. ఇప్పుడు ఫారిన్లో ఇక్కడ కొరియాలో అనేది ఈ కొరియాలో కూడా అప్పుడు మనకి మింటేజ్ ప్రాబ్లం అయితే కొరియాలో తయారు చేయడం జరిగింది. అక్కడ తయారైన కాయిన్కి 10 రూపాయల రేట్ అయితే ఉండడం జరిగింది. 1986 బొంబాయి మింట్ ఉన్న కాయిన్కి 5,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 5,000 1986. కలకత్తా మింట్కి 50 రూపాయలు, హైదరాబాద్లో తయారవ్వలేదు, నోయిడాలో తయారవ్వలేదు. ఓకే. 1987 బొంబాయి మింట్ 20 రూపాయలు, కలకత్తా మింట్ 20 రూపాయలు, హైదరాబాద్ మింట్ 20 రూపాయలు, నోయిడాలో తయారవ్వలేదు. 1988 చూడండి ఫ్రెండ్స్, 1988 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 10,000 రూపాయలు. ఫ్రెండ్స్ చూడండి, ఈ కాయిన్ విలువ 10,000 రూపాయలు ఉంది. చూడండి, నోయిడా గుర్తుండాలి, చుక్క గుర్తుంటే 10,000 రూపాయలు 1988 కాయిన్ విలువ. ఓకే. 1989 బొంబాయి మింటు 50, కలకత్తా మింటు 100, హైదరాబాద్ మింట్ 1000 రూపాయలు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ మింట్కి 1000 రూపాయలు ఇక్కడ రేట్ వచ్చింది. నోయిడాలో తయారవ్వలేదు. 1990 బొంబాయి మింట్ 100 రూపాయలు, కలకత్తాలో తయారవ్వలేదు, హైదరాబాద్ తయారవ్వలేదు, నోయిడా తయారవ్వలేదు, ఫారెన్లో తయారవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీ అందరికీ చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. 1986 బొంబాయి మింట్ ఉంటే యూఎన్సీ కండిషన్లో ఉంటే కాయిన్ విలువ 5,000 రూపాయలు పలుకుతుంది. 1986 బొంబాయి మింట్ ఓన్లీ, మిగతా ఏ మింట్కి వాల్యూ లేదు 96లో. మళ్ళా 98 చూసుకుంటే నోయిడా మింట్కి 10,000 రూపాయలు ఉంది. యూఎన్సీ కండిషన్లో ఫుల్గా మంచిగా కండిషన్లో ఉంటేనే 10,000 రూపాయలు. బిల్ అనేది 50 పైసా బిల్ అనేది చాలా నీట్గా యూఎన్సీ కండిషన్లో ఉంటేనే ఈ 10,000 రూపాయలు రావటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 1989లో హైదరాబాద్ మింట్కి 1000 రూపాయలు, సేమ్ యూఎన్సీ కండిషన్లో ఉండాలి కాయిన్, అప్పుడే 1000 రూపాయలు. అయితే ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే ఈ 3 తప్పించి మిగతా ఏ కాయిన్ తీసుకొచ్చినా స్క్రాప్ కింద పోతుంది, కేజీల కింద పోతాయి. లేదంటే కాయిన్కి 4 నుంచి 5 రూపాయలు కట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీ అందరికీ చాలా చక్కగా క్లారిటీగా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చాలా క్లారిటీగా చక్కగా 2 కాపర్ నికిల్తో తయారైన 50 పైసా కాయిన్స్ గురించి అయితే మీకు అయితే చూపించడం జరిగింది. అయితే మీ దగ్గర ఎలాంటి 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, ఏ ఇయర్ ఉన్నాయి, ఏ మింట్ మార్క్తో ఉన్నాయి అనేది మీరైతే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్లో చేయండి. అలాగే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ పాత వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నెంబర్కి మీరైతే వాట్సాప్ మెసేజ్ చేస్తే నేనైతే మీతో మాట్లాడతాను. ఎలాంటి ఛార్జెస్ అనేది, ఎలాంటి ఫీజు అనేది మీరైతే నాకైతే చెల్లించవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.